హలో వ్యూవర్స్, మేరా మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు నాగేంద్ర. ఈరోజు మళ్ళీ సుంచిత్ గారి దగ్గరికి అంటే ఆయన్ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి రావడం జరిగింది కొత్త ఛానల్లో. అది కూడా ఏంటి అంటే మన సుంచిత్ గారి ఇప్పటివరకు మన లైఫ్ స్టైల్ చూసిన విధానం ఏంటంటే చాలా వరకు కూడా ఎన్నో కామెంట్స్, ఎన్నో కాంట్రవర్సీస్ అవన్నీ కూడా మనం చూసాం. కానీ ఈరోజు ఒక కొత్త సుంచిత్ని చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే మన సుంచిత్ గారి గురించి కొన్ని తెలియని కోణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి, వాటిల్లో అంటే వాటి వల్ల ఎవరికైనా ఏమన్నా యూజ్ ఉందా లేదా, అవన్నీ కూడా మనం ఈరోజు సుంచిత్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే సుంచిత్ గారు. ఎట్లా అంటే నేను మీరు నా గురించి నాకు తెలుసు, నేను మీకు తెలుసు. సో ఈరోజు ఈ మేరా మీడియాలో మనం కలవడం జరిగింది మళ్ళీ. సో ఈరోజు నేను మీ దగ్గర నుంచి కొన్ని ఎట్లా అంటే విచిత్ర సంఘటనలు జరిగి మీ లైఫ్లో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో అవి ఏంటి, అసలు ఏం జరిగింది, అవన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు నాకు ఒక ప్రామిస్ చేయండి. మీరు జరిగినవన్నీ కాకుండా ఇక ముందు జరగబోయేది అంటే కొత్తగా, ఇప్పుడు ప్రతి ఒక్కరు చూసేసిన సినిమానే మళ్ళీ చూడాలంటే చాలా వరకు కష్టం అండి. సో దాని ప్రకారం ఇప్పుడు మళ్ళీ మీరు ఒక కొత్త సుంచిత్ లాగా అసలు ఏంటి, మీ ప్రణాళిక ఏంటి ఫస్ట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి అందరికీ తెలుసు. సో అన్ని ఛానల్స్లలో నా ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో సాక్రిఫైస్ స్టార్ అంటారు. సో నేనైతే హీరో సుంచిత్ అని చెప్పేసి అంటాను. సో కొన్ని మీడియా ఛానల్స్ అయితే సాక్రిఫైస్ స్టార్ సుంచిత్ అని చెప్పేసి అంటారు. సో ఇక వాళ్ళు ఎట్లా అనుకున్నా పర్లేదు. అయితే నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఈ ఛానల్స్ అన్నీ కూడా ప్రజలని ఎంటర్టైన్ చేస్తున్నాయి, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకటి. లాక్డౌన్ టైంలో నేను యాంకర్ శివాది ఛానల్ ఉంది ఒకటి. సో ఆ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట. అసలు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మీరు ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా, అంటే ఇచ్చారు కదా, ఈవెన్ ఇప్పటికీ ఇస్తున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు యాంకర్ శివ అని మీరు మాట్లాడుతున్నారు. ఏ ఛానల్కైనా సరే మీరు మీ అంతటా మీరు వాళ్ళకి ఫోన్లు చేసి రమ్మని చెప్పడం కానీ, లేకపోతే వాళ్ళు మీకు ఫోన్ చేసి మాకు ఇంటర్వ్యూస్ కావాలి అని అనడం కానీ ఏమైనా జరిగినాయా? సో యాక్చువల్గా నేను ఏ ఛానల్ కూడా ఫోన్ చేసి నేను ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పేసి నేను ఈ రోజు వరకు ఏ ఛానల్ కాల్ చేయలేదు. సో నాకే డైలీ ఒక 2 to 3 ఛానల్స్ నుంచి కాల్స్ వస్తుంటాయి. సో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. సో నేను ఫ్రీగా ఉంటే ఈ రోజు రండి, వీలైతే నా లొకేషన్కి రండి, లేదంటే నేను మీ స్టూడియోకి వస్తాను, ఒక 40 to 45 minutes మాత్రమే నేను ఇంటర్వ్యూ ఇస్తాను, అంతకంటే ఎక్కువైతే నేను ఇవ్వలేదు ఇంటర్వ్యూ. అంటే మీరు ఇప్పుడు బాగానే చెప్పారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు అని చెప్పేది, కానీ 45 minutes 1 hour మీరు కంటెంట్లు ఇచ్చేటప్పుడు మీరు ఎంత తీసుకునేవాళ్ళు, అంటే ఎంత ఛార్జ్ చేస్తారు ఫస్ట్? చాలా మంది అడుగుతున్నారు, అంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఫ్రీగానే ఇస్తున్నారా లేదంటే పేమెంట్స్ తీసుకున్నారా ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేనైతే ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఫ్రీగానే ఇస్తున్నాను, నేనేమి ఛార్జ్ చేయట్లేదు. సో మీరు నా ఇంటర్వ్యూస్ తీసుకున్న ఛానల్స్ వాళ్ళని అడగచ్చు, యాంకర్స్ అంటే ఆ ఛానల్స్ వాళ్ళని అడగచ్చు. ఇవన్నీ మాకు వద్దు బ్రో. ఏంటంటే ఇప్పుడు మాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఆల్రెడీ ఛార్జ్ చేశారని, పోలీస్ స్టేషన్లో కూడా పెట్టి కుమ్మేశారని, తర్వాత మీరు జైలుకి వెళ్ళారని చెప్పేసి అందులో ఉన్న ఎట్లాంటి సెక్షన్లు కూడా ఏంటంటే మిమ్మల్ని పెట్టి అంటే మీరు ఇంటర్వ్యూస్లో ఎట్లా అంటే ఒక విధంగా ఒక రేంజ్లో ఛార్జ్ చేసి డబ్బు సంపాదించుకున్నారని, ఇవన్నీ కూడా జరిగినాయి కదా. పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు పోలీస్ అన్నాక చాలా మందిని సస్పెక్ట్ చేస్తారు, చాలా కేసులు పెట్టుకుంటారు, చాలా సెక్షన్స్ పెట్టుకోమండి, అవన్నీ ప్రూవ్ కావాలి కదా. అంటే ఇప్పుడు మీరు ఎట్లా అంటే ప్రతి ఒక్క యాంకర్ కూడా మిమ్మల్ని చాలా వరకు కూడా ఫ్రీగానే యూజ్ చేసుకున్నారు అంటారు. మీ ఛానల్లో ఓపెన్గా చెప్తున్నాను, యాంకర్ శివాకి ఇంటర్వ్యూస్ ఇచ్చాను, 2 interviews ఇచ్చాను. మీరు అడగండి అతని దగ్గర నేను 1 rupee అని తీసుకున్నానేమో అని చెప్పేసి అడగండి. మరి కాంట్రవర్సీ, అంత పెద్ద కాంట్రవర్సీ ఎందుకు చేసుకున్నారు? కాంట్రవర్సీ ఎందుకు అయింది అంటే నేను చెప్పాను అతనికి, సో మీరు క్వశ్చన్స్ మీరే ప్రిపేర్ చేసుకోండి ఇంటర్వ్యూకి అని చెప్పేసి చెప్పాను. ఓకే. సో నేను ఆల్రెడీ కొన్ని ఛానల్స్ యాంకర్ శివాకి ఇంటర్వ్యూ ముందు కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను చెప్పాను మళ్ళీ సేమ్ టాపిక్స్ అయితే ఎవరు చూడండి, ఇంటర్వ్యూ చూడ వేస్ట్, చూడండి అదే చెప్తున్నాను. సో ఎవరు చూడడం ఇంటర్వ్యూస్ వేస్ట్, మీకు మీ ఛానల్కి ప్రమోషన్ కావాలని చెప్పేసి మీరు నా ఇంటర్వ్యూ తీసుకున్నారు,
సో అట్లా చేస్తే కాదు, నేను కొన్ని టాపిక్స్ ఇస్తాను, ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోండి అని చెప్పి నేను కొన్ని టాపిక్స్ ఇచ్చాను శివాకి. సో నేను టాపిక్స్ ఇచ్చిన వాటి మీద క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాడు. సో ఇంటర్వ్యూ సక్సెస్ అయింది. అది ఆల్మోస్ట్ 4 million వ్యూస్ దాటిపోయింది ఇంటర్వ్యూ. ఓకే. సో నా ఇంటర్వ్యూస్ యూజ్ చేసుకోవాలంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే నన్ను యూజ్ చేసుకున్నాడు యాంకర్ శివ, తన ఛానల్ ప్రమోషన్స్ కోసం యూజ్ చేసుకున్నాడు. నేను సింగిల్ రూపీ కూడా తీసుకోలేదు. సో నేనైతే కమర్షియల్ కాదు, కానీ యాంకర్ శివ మాత్రం పక్కా కమర్షియల్. సో నేను మొన్న కాల్ చేశాను అతనికి, జనవరిలో కాల్ చేసి ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పేసి అడిగా, జస్ట్ క్యాజువల్గా అడిగా. మన ఇంటర్వ్యూస్ మంచిగా అవుతున్నాయి కదా ఛానల్స్ లో, ఇంకో ఇంటర్వ్యూ చేద్దామా అంటే ఎందుకు ఇంటర్వ్యూ అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు ఇంటర్వ్యూ అన్నాడు, ఏం చెప్పాలి అది మీరు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు ఆయనకి కావాల్సిన టైంలో మీ అంతటా మీరే ఇప్పుడు అతనికి నా అవసరం తీరిపోయింది అనమాట. సో 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అతనికి మంచి ఛానల్ ప్రమోషన్స్ అయినాయి, ఒక రేంజ్ వెళ్ళిపోయింది అతని ఛానల్. ఆ తర్వాత నేను కాల్ చేసి ఇంకో ఇంటర్వ్యూ చేద్దామంటే ఎందుకు నీ ఇంటర్వ్యూ అని చెప్పేసి అడుగుతున్నాను. సో ఇట్లా కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు అనమాట చాలా మంది. అంటే కమర్షియల్ ఉందండి, లేదని కాదు. కాకపోతే మేము అడిగేది క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అట్లా కమర్షియల్ అని తెలిసినప్పుడు మీరు ఎందుకు వేరే ఛానల్స్ దగ్గరికి వెళ్ళి మీ అంతటి మీరు మీ యొక్క గౌరవం తగ్గించుకోవడం గల కారణాలు ఏంటి? అంటే గౌరవాన్ని నేను ఎప్పుడు కూడా అంటే మీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం కూడా ఎటువంటి ఛానల్స్కి ఇస్తున్నాను అంటే కొంచెం మన యూట్యూబ్లో కొంచెం మంచి ఫేమ్ ఉన్న ఛానల్స్ కానివ్వండి, కొంచెం డీసెంట్ ఛానల్స్ ఉంటాయి కొన్ని. సో అట్లాంటి ఛానల్స్ కి మాత్రమే నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. ఈ చిన్న చిన్న ఛానల్స్ ఉంటాయి చూడండి, సో యాక్చువల్గా చిన్న చిన్న ఛానల్స్ కి నేను ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న లేదండి ఒక చిన్న మాట, ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఆ చిన్న ఛానల్ ఈ రోజు ఒక పెద్ద ఛానల్ గా కూడా మారి చాలా వరకు. మరి మీరు ఎప్పుడైనా సరే లేదు మీరు ఇచ్చినటువంటి ఆ ఛానల్స్ వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేయడం కానీ చేసి మీరు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు అని చెప్పడం కానీ అవన్నీ ఏమన్నా జరిగినాయా? ఈ రోజు వరకు నేను ఈ రోజు వరకు ఆల్మోస్ట్ ఒక 30 to 35 ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఈ రోజు వరకు నాకు కాంటాక్ట్లో ఉన్న ఒకే ఒక యాంకర్ ఎవరు అంటే యాంకర్ వెంకట్, ఎథిక్ టీవీ యాంకర్ వెంకట్. అతను ఒక్కడు మాత్రమే నాతో టచ్లో ఉన్నాడు. ప్రజెంట్ అతను ఆర్జీవీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు. ఇక్కడ కడపలో ఉన్నాడు మొన్న కాల్ చేసినప్పుడు. హైదరాబాద్ వచ్చినాక ఫస్ట్ మిమ్మల్ని కలుస్తాం సార్ అని చెప్పేసి అన్నాడు. సో యాంకర్ వెంకట్ తప్ప నాతో ఏ టీవీ ఛానల్ యాంకర్ కూడా టచ్లో లేరు. మరి ఇప్పుడు మీ అందరూ మీరే చెప్తున్నారు అసలు ఎవ్వరు కూడా టచ్లో లేరు అంటే మీరు ముందు గ్రహించలేకపోయారా? ప్రతి ఒక్కరు మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు. నన్ను వాళ్ళ ఛానల్ ప్రమోషన్స్ కోసం యూజ్ చేసుకుంటున్నారు అది చెప్పాను. అన్ని ఛానల్స్ కూడా కమర్షియల్ గా ఉన్నాయని చెప్పేస్తున్నాను. కమర్షియల్ ఉన్నారండి, కానీ నేననేది అంటే మీకున్నటువంటి ఫేమ్ అంటే ఇప్పుడు మీరు అబద్ధాలు ఇప్పుడు నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్, ఈ మన శాటిలైట్ ఛానల్స్ లైక్ TV5 కానివ్వండి, TV9 కానివ్వండి, ఈ NTV కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు యూట్యూబ్ అయిపోయింది, శాటిలైట్ ఛానల్స్ మీద పడ్డారా? అవన్నీ కూడా వాళ్ళ ఛానల్స్ TRP రేటింగ్స్ పెంచుకోవాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ మీడియా న్యూస్ టెలికాస్ట్ చేయడం కానీ అలా జరుగుతుంది అనమాట. అంతేగాని జెన్యున్ గా ఒక్క ఛానల్ కూడా లేదు. చెప్తున్నా, నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, ఈ రోజు జెన్యున్ గా ఒక్క ఛానల్ కూడా లేదు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్స్ అన్ని వానిష్ అయిపోయినాయి అంటే టోటల్ గా 35 ఛానల్స్ వరకు మీరు ఇంటర్వ్యూలు ఇచ్చేసారు. ఇప్పుడు మీ తర్వాత టార్గెట్ ఏంటి అంటే మామూలుగా ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ అనేది చెప్తున్నారు డైరెక్ట్ గా చెప్తున్నాను. సో యాక్చువల్లీ నేను రీసెంట్గా ఒక ఇష్యూ చూశాను. వాడు ఎవడో యూట్యూబర్ అండి, వాడు ఫన్ బకెట్ భార్గవ్ గారు ఏదో అమ్మాయిని రేప్ చేశాడని చెప్పేసి సమ్ న్యూస్ చూశాను. అది కూడా ఒక TV9 వాడు మాత్రమే టెలికాస్ట్ చేశాడు. వేరే టీవీ ఛానల్స్ ఎవరు కూడా టెలికాస్ట్ చేయలేదు. ఎందుకు టెలికాస్ట్ చేయలేదు అంటే సో సమ్ ఫ్రాడ్ ఈస్ హ్యాపెనింగ్. ఫ్రాడ్ ఏంటండి? ఇప్పుడు ఒక చిన్న మాట, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించారు. ఎలా స్పందించారు? ప్రతి ఒక్క ఛానల్లో ఉంది, మీడియాలో ఉంది. ఉందండి. ఇప్పుడు ఒక మాట అండి, ఫన్ బకెట్ భార్గవ్ గారు ఒక అమ్మాయిని రేప్ చేసి మోసం చేశాడని చెప్పి. మీకు ఫన్ బకెట్ భార్గవ్ బాగా తెలుసా?
లేదు, నాకు తెలియదు. మరి మీరు ఎలా చెప్పారు? వినడమే. సోషల్ మీడియాలో వినడమే. సో ఎప్పుడైనా కలవడం కానీ యాక్చువల్గా రేప్ అంటే మీరు నాకు చెప్పింది ఏంటంటే మామూలుగా మీరు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇందాక అంటే మామూలుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు యాంకర్ శివ అండ్ ఫన్ భార్గవ్ గారు ఏదో ఫ్రెండ్స్ వాళ్ళు అంటే నేను సమ్ ఎంక్వైరీ చేశాను ఈ ఇష్యూ మీద. నాకు చాలా మంది న్యూస్ ఛానల్స్ రిపోర్టర్స్ టచ్ లో ఉన్నారు. సో నేను డైరెక్ట్ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే వీళ్ళు ఎలా రోడ్డు అని చెప్పేసి రిపోర్టర్స్ ని అడుగుతాను నేను డైరెక్ట్. ఎందుకంటే రిపోర్టర్స్ కి ఫస్ట్ వస్తుంది ఇన్ఫర్మేషన్. సో ఫోన్ చేసి నేను ఒక న్యూస్ పేపర్ రిపోర్టర్ కాల్ చేసి అడిగాను. సో వాడు చిల్లర గాడు, పెద్ద లఫూడ్ గాడు అని తెలిసిందన్న. వాళ్ళ గురించి న్యూస్ చేస్తే పేపర్లో మన ఏమంటారు ప్లేయర్స్ వేస్ట్ అయితే న్యూస్ రాయలేదని చెప్పేసి అన్నాడు. సరే, ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది కానీ ఫస్ట్ మేము మీ గురించి తెలుసుకున్నాం. మీడియా ఛానల్సే కాదు, వేరే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా అన్ని కమర్షియల్ అయిపోయాయి. జెన్యున్ గా ఏ ఒక్క ఛానల్ లేదు. మీరు మాత్రం కమర్షియల్ కాదంటారు? నేను కమర్షియల్ కాదు పక్కా. ఈ రోజు మీ ఛానల్ కి ఫ్రీగా ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే అర్థం ఏంటి? నేను మీ ఛానల్ ద్వారా కొన్ని ఫ్యాక్ట్స్ మీ ప్రేక్షకులకి తెలియజేయాలనుకుంటున్నాను. నేను అంతే చెప్తాను, నేను ఫ్యాక్ట్స్ చెప్తాను. మీ కంటెంట్ 20 minutes వచ్చిందా 10 minutes వచ్చిందా నాకు అనవసరం. నేను మీరు అడిగిన క్వశ్చన్కి నేను కరెక్ట్గా సమాధానం చెప్తాను, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆ సమాధానం చెప్పేసి వెళ్ళిపోతాను అంతే. మీరు ఇప్పటివరకు ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా, అసలు దానికి గల కారణం అసలు ఏంటి? కారణం ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారు. సో నాకు పాస్ట్లో చాలా డైరెక్టర్స్ చీట్ చేశారు, హీరోస్ చీట్ చేశారు. ప్రజెంట్ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ నాకు న్యాయం చేయలేకపోయింది. ఈ అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి వీళ్ళ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న కోర్టు కూడా నాకు న్యాయం చేయలేకపోయాయి. న్యాయం అంటే అసలు మీకు ఏం న్యాయం కావాలి? ఏం న్యాయం కావాలి అంటే మీరు చూశారు యూట్యూబ్లో టైప్ చేస్తే సుంచిత అరెస్ట్ అని చెప్పి టైప్ చేస్తే కొన్ని 10-20 వీడియోస్ వస్తాయి మన అరెస్ట్ చేసిన సీన్స్. కానీ ఒక్క మీడియా వాడు కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేయలేదు కదా. ఎందుకు చేయాలి? ఈ పర్సన్ ఇప్పుడు మీరు చెప్పే మాటల్లో జెన్యూనిటీ అనేది ఎవరికి కనిపించట్లేదు అక్కడ. ఇప్పుడు మీరు చెప్పేదంతా కూడా ఫేక్ అనేది చాలా మందికి తెలుసు. నేను ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఏ కేసెస్ లో ఏ ఇష్యూస్ లో ఫెయిల్ అయిందో క్లియర్ గా చూపించాను. నేను జనాలకి క్లియర్ గా చూపించాను. ఛానల్ చూపిస్తే నన్ను పిలిచారు పోలీస్ స్టేషన్కి. తెలుసా, కీసరా సిఐ నరేందర్ గారు నన్ను స్టేషన్కి రమ్మన్నారు, వెళ్ళాను. అంటే మీరు అప్పుడు ఇచ్చిన ఛానల్ పేరు చెప్పగలరా? చెప్తాను, డెఫినెట్గా చెప్తాను. ఫుల్ మీల్స్ అనే మీడియాలో నేను మంచి కంటెంట్ ఇచ్చాను. 1.5 hour ఇంటర్వ్యూ ఇచ్చాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్స్ అన్నీ చెప్పాను. ఆ ఇంటర్వ్యూ చూశాడు కావచ్చు, నాకు తెలియదు. సో చూసిన తర్వాత నాకు కాల్ చేశారు, పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది, సార్ రమ్మంటున్నారు అన్న. వెళ్ళాను, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను, వెళ్ళి కూర్చున్నాను. నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పేసి అన్నాడు. ఒకటే క్వశ్చన్ అడిగారు. ఒక ఆల్గే కదండి, మీడియా కూడా అదే చెప్తున్నా. నువ్వేమనుకున్నావు అని చెప్పేసి అడిగాడు. నేను హీరోని, నేను చేసేది నేను చేస్తాను, నువ్వు చేసేది నువ్వు చేసుకో. అంటే మీరు పోలీసులు కూడా ఎట్లా సమాధానం చెప్పారు? అంతే, నేను చేసేది నేను చేస్తాను, నువ్వు చేసేది నువ్వు చేసుకో. ఎవరు చేస్తాడో చూద్దాం కోర్టులో. కోర్టు న్యాయం చేస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇంకా చాలండి ప్లీజ్, మా వల్ల కాదు. మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మాకు అవి మళ్ళీ ఎక్కడికంటే ఫస్ట్కి మళ్ళీ వెళ్తుంది. ఇది ఎట్లా ఉందంటే నీ ముక్క ఎక్కడ ఉందిరా అంటే చుట్టూ తిప్పి మరి ఇక్కడ ఉందిరా అని చెప్పేసి చూపిస్తున్నారు చూడండి, అట్లానే అవుతుంది. వద్దండి, నేను మళ్ళీ వేరే క్వశ్చన్ అడుగుతాను కావాలంటే, మళ్ళీ మీరు కంటిన్యూ చేయకండి. ఇక్కడ మాకు ఇంకొక విషయం ఏంటంటే తెలియాల్సింది, మీరు ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల మీ వల్ల వేరే ఎవరినైనా కానీ హెల్ప్ఫుల్ గా మీరు ఏమైనా చేయగలిగారు వాళ్ళకి? నేను ఎవరికైనా హెల్ప్ చేశానా అంటారు ఇంటర్వ్యూస్ ద్వారా కానివ్వండి, వాళ్ళకి ఒక ఆసరాగా. డెఫినెట్ గా అండి. ఇప్పుడు వాళ్ళు కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు, కానీ నేను కమర్షియల్ గా ఆలోచించట్లేదు. నా వల్ల ఒక ఛానల్ కి ప్రమోషన్స్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇస్తున్నాను. ఏం కమర్షియల్ ఏం ఆలోచించట్లేదు. ఇందాక మీరు అన్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యాక్చువల్లీ ఇది కరోనా 1.0, కరోనా 2.0 అని చెప్పేసి ఏదో లాక్డౌన్ పెడదామని కూడా చూస్తున్నారు ఈ మే ఫస్ట్ వీక్లో. సో యాక్చువల్గా లాక్డౌన్ టైం నుండి మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు చెప్తూనే ఉన్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మాస్క్ యూజ్ చేయండి, శానిటైజర్స్ యూజ్ చేయండి, అండ్ తరచు మీ చేతులు శుభ్రపరచుకుంటా ఉండండి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి అని చెప్పేసి సీఎం కానించి మన హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే నర్సు వరకు అందరూ చెప్తూనే ఉన్నారు. అయినా కూడా నేను పెట్టుకుని వచ్చానండి స్టూడియోకి. మాస్క్ పెట్టుకుని వచ్చాను. స్టూడియోకి వచ్చిన తర్వాత హ్యాండ్స్ శానిటైజ్ చేసుకొని కూర్చున్నాను.
సో ఇలా చెప్తున్నా కూడా మరి కేసీఆర్ గారికి కరోనా ఎందుకు వచ్చిందండి? మరి కేసీఆర్ గారు మరి ఏం బీగాను పోయింది మరి కేసీఆర్? ఒక్క నిమిషం మీరు ఎట్లా కరోనా ఎలా ఒక్క నిమిషం అండి. ఇక్కడ మేము చెప్పాలి అంటే ఇది మా ఛానల్. మా ఛానల్లో ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక విషయం నేను చెప్పాలి. రెస్పెక్ట్. ఓకే, మీరు గాడు అన్నారు తప్పు. లేదు లేదు, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న మాట అని, ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఆ ఇంటర్వ్యూలో ఒక క్రౌడ్ ఏదో ఉంది మామూలుగా ఆ ఛానల్లో. మామూలుగా ఏంటంటే ఒక ఏదో యూట్యూబ్ వాళ్ళు లేకపోతే ఏదో ఆడిషన్ ఏదో పెట్టుకున్న క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్ లో మీరు ఉన్నప్పుడు అందులో ఎవరో ఒకరికి ఇన్ఫెక్ట్ అయి ఉంటారు. ఒక్క నిమిషం అండి, కరోనా వస్తుంది. ఒక్క నిమిషం. క్రౌడ్ ఫార్మేషన్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? క్రౌడ్ అంటే అది ఆల్రెడీ వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళే మీటింగ్ పెట్టుకుంటా అంటే పర్మిషన్ ఇవ్వట్లేదు టీఆర్ఎస్ మీకు ఎందుకు కాదండి. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వాళ్ళు క్రౌడ్ గా పెట్టుకున్నారా? పక్షపాతం చూపిస్తుంది ఎవరు ఇప్పుడు? ఇప్పుడు మీకు పక్షపాతంగా చూపిస్తున్నారు కేసీఆర్, అంతేనా? ఇప్పుడు ఆయన మీద మీరు రివర్స్ లో పంచలేస్తున్నారా? మిస్టేక్ చేశారు కాబట్టి చూపిస్తున్నాను. మిస్టేక్ అనేది చూడండి, ఏ పాపం చేయని పిల్లలకు కూడా వస్తుందండి అనుకోకుండా. దాని రీజన్ ఏంటి అంటే కొన్ని టైంలో చిన్న మిస్టేక్ వల్ల ఏదైనా వస్తానే ఉంటది. కానీ నేననేది ఏంటంటే అలా కదండి, మీరు దాన్ని ఎందుకు టాపిక్ ఇచ్చేసుకుంటారు? మీరు అన్ని జాగ్రత్తలు చెప్పారు, మరి అతను ఎందుకు ఈ జాగ్రత్తలు పాటించలేదు? పార్టీలో మీ అందరు మీరు ఎట్లా డిసైడ్ చేయగలరు? మీరు ఎట్లా డిసైడ్ చేయగలరు? మీరు ఎట్లా డిసైడ్ చేయగలరు అంటున్నా, అదొక్కటి చెప్పండి. మీరు ఎట్లా డిసైడ్ చేయగలరు? వాళ్ళు కరోనాకి సంబంధించినటువంటి ఆ పద్ధతులు పాటించలేదు అని మీరు ఎలా డిసైడ్ చేయగలరు? నేను చెప్తానండి రమ్మని. ఇప్పుడు మీరు చూసారా? ఇప్పుడు వస్తారు. మీరు వెళ్ళారా? నేను మీటింగ్ వెళ్ళలేదండి. మరి వెళ్ళినప్పుడు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడకూడదు. మీటింగ్ వెళ్ళినప్పుడు మీరు మాట్లాడకూడదు. అది మీటింగ్ వెళ్ళినప్పుడు అస్సలు మాట్లాడకూడదు. మీరు అస్సలు మాట్లాడకూడదు. పర్మిషన్ ఇచ్చింది ఎవడు? అది పార్టీకి సంబంధించిన అది వాళ్ళు చూసుకుంటారు. అది మీకెందుకండి? ఒక మాట చెప్పండి, మీ గురించి చెప్పండి. మీ గురించి చెప్పండి మాకు. అస్సలు ఎట్లా అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు తెలుసు? అడిగానండి పోలీస్ డిపార్ట్మెంట్ ని, నేను ఫ్యామిలీ పెట్టుకుంటాను, నాకు ఫ్యాన్స్ ఉన్నారు, నాకు పర్మిషన్ ఇవ్వండి, ఇవ్వలేదు. సుంచిత్ గారు నేను మిమ్మల్ని 2 క్వశ్చన్లు వేస్తాను. సుంచిత్ గారు నేను మిమ్మల్ని 2 విషయాలు అడుగుతారు. రెండే రెండు విషయాలు. ఒక్క నిమిషం, నేను మిమ్మల్ని 2 విషయాలు అడుగుతా. ఒకటి, మీకు పోలీస్ మీద రాజకీయ నాయకుల మీద ఒక విధంగా ఉంది. వేసుకోవడం కాదు, ఒక చిన్న మాట. అబద్ధం చెప్పాను మీకు అనిపిస్తే రండి నాతో పాటు రండి, నేను స్టేషన్కి వస్తాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి హైదరాబాద్ లో ఏ పోలీస్ స్టేషన్ గా వస్తాయండి? అసలు మీరు పోలీస్ మీదకి ఎందుకు వెళ్తున్నారండి? అవసరం ఇప్పుడు ఈ టాపిక్? నేను అడిగింది ఏంటి? మీ గురించి చెప్పండి. పోలీసులు కూడా మనుషులే అండి, వాళ్ళేం దేవుళ్ళు కాదు. పోలీసులు కూడా మనలాగే మనుషులు. ఒక్క నిమిషం, పోలీసు మనుషులే, మీరు మనుషులే కదా. మాకు మీ గురించి పోలీసుల గురించి తర్వాత చూసుకుందాం. లాక్డౌన్ టైంలో కొన్ని వందల మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వస్తే ఒక్క న్యూస్ పేపర్ కూడా రాలేదండి. ఈ సోన్తో పోలీస్ ఆఫీసర్ కరోనా పాజిటివ్ వచ్చింది, ఒక్క మీడియా వాడు రాయలేదు. ఎందుకు రాయలేదు? నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు రాయలేదు మీరంటే చెప్తున్నారు. అయిపోయిందండి. అసలు మీరు ఏమనుకున్నారండి? ప్రభుత్వం మీద ఎందుకు అట్లా పడుతున్నారు మీరు? ప్రభుత్వం పేరుపై మీ అందరూ మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? అసలు డిసైడ్ చేసే రైట్స్ మీకు ఎక్కడ ఉన్నాయి? నేను హ్యూమన్ బీయింగ్ గా అసలు ఓటేసారా మీరు? అసలు ఓటేసారా? ఓటర్ ఐడి ఉందా మీకు? మీకు ఓటర్ ఐడి ఉందా? జనసేన పార్టీ ఓటు వేశాను నేను. ఓటర్ ఐడి ఉందా? చూపిస్తారా మాకు? ఆధార్ కార్డు మాకు చూపిస్తారా? చూపించండి. మీకు అన్ని చూపిస్తాను, ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు అన్ని చూపిస్తాను. ప్రజెంట్ అయితే నా ఆధార్ కార్డు ఉందండి. ఇది ఓటర్ ఐడి చూపించండి. చూపిస్తాను. ఓటర్ ఐడి నాకు తెలిసి ఇంట్లో ఉంటుంది. ఇంట్లో కాదు, మాకు ఇప్పుడు ఓటర్ ఐడి కావాలి. ఓటర్ ఐడి నేను బస్ లో పెట్టుకోనండి. ఇప్పుడు ఎందుకు తీసారు? అదంతా లైసెన్స్ ఉన్నాయి, ఆధార్ కార్డు మాత్రం ఉంది ప్రజెంట్ నా దగ్గర. అంటే ఓటర్ ఐడి నాకు తెలిసి మీరు ఓటు కూడా వేసి ఉంటారు. మీరు చూడాలి కావాలి. జనసేనకి ఓటేసామని మాట్లాడతాం వెళ్తే. మీరు పార్టీల గురించి వీటి గురించి కాకుండా మీ గురించి చెప్పండి. అంటే జనసేన మేనిఫెస్టో నచ్చిందండి, అందుకే ఆ పార్టీకి ఓటు వేసాను. తప్పేముంది? ఈయన మాడండి చెప్పిందే ఇదే తంత. ఇంకా మేమేదో కొత్తగా ఏదో తెలుసుకుందాం మీ గురించి అనుకుంటే మళ్ళీ ఎట్లా అంటే క్వశ్చన్స్ అట్లా ఉంటున్నాయి. నేను చక్కగా ఒక క్వశ్చన్ అడిగింది ఏంటి, నేను మీ గురించి అడుగుతున్నాను. మీరేమో రాజకీయ నాయకులు కేసీఆర్ గారు
లేకపోతే జనసేన పార్టీ, ఇదేనా ఇంకా ఎంతవరకు వేరే ఏం లేదా మీకు? అంటే మీ గురించి చెప్పండి మాకు. నా గురించి చెప్పాలా? మాకు మీ గురించి తెలుసుకోవాలి. నా గురించి యూట్యూబ్ లో సుచిత టైప్ చేస్తే కొన్ని వందల వీడియోలు అదేండి అవన్నీ ఫేక్, మా అందరికి తెలుసు, మా అందరికి తెలుసు. ఇప్పుడు మాకు కావాల్సింది రెండు విషయాలని చెప్పాను మీకు ఇందాక. ఫస్ట్ మీ గురించి చెప్పండి. చెప్పాను కదా ఏంటి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు, ఎవరి వల్ల? సో సునిశ్చిత్ అంటే ఒక హీరో అని నేను చెప్తున్నాను. సో జనాలు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. సో మీరు ఫ్యూచర్ లో చూస్తారు, చాలా మంది నాకు కాల్ చేస్తుంటారు, అన్న మన సినిమా ఎప్పుడో స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటుంటారు. ఈ ఆగస్ట్ లో స్టార్ట్ అవుతుంది నా మూవీ షూటింగ్. అండ్ నా మూవీ షూటింగ్ ఆ భాగంలో చాలా మంది ప్రయత్నిస్తున్నారు మీ షూటింగ్ ఆపాలని. ఇంకొకటి చెప్తానండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో థియేటర్స్ బంద్ చేయాలని చెప్పేసి ఈ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో ఆర్డర్ పాస్ చేసింది. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు థియేటర్స్ అన్ని బంద్. ఇప్పుడా? అవును. ఎవరు చెప్పారండి ఆ మాట? చూడండి, సోషల్ మీడియాలో న్యూస్ లో ఉంటుంది. తెలంగాణ స్టేట్ లో థియేటర్స్ అన్ని క్లోజ్ చేయాలి అని చెప్పి ఎప్పుడు చెప్పారు? ఆర్డర్ పాస్. ఎప్పుడు చెప్పారు? ఈ రోజు సండే కదా, నాకు తెలిసి ఫ్రైడే రోజు అనుకుంటాను ఆర్డర్ పాస్ చేశారు. కానీ అక్కడ ఒక కండిషన్ ఉంది కూడా, వకీల్స్ ఆఫ్ థియేటర్స్ మాత్రం ఓపెన్ చేసుకోవచ్చు అంట. మన అదేంటి పార్షాలిటీ? వాడేమో దేవుడా పైన దిగి వచ్చిందా? వాడు వీడు కాదు, రెస్పెక్ట్. అదే వకీల్స్ ఆఫ్ థియేటర్స్ మాత్రం ఓపెన్ చేసుకోవచ్చు కదా, మిగతా థియేటర్లు అన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అదేంటి? నేను మిమ్మల్ని మాట్లాడు, ఈక్వాలిటీ ఉండాలి. ఈక్వాలిటీ. ఇప్పుడు థియేటర్లన్నీ బంద్ చేయమన్నారు కదా, ఎందుకోసం బంద్ చేయమన్నారు? సపోజ్ అనుకుందాం అక్కడ హానెస్ట్గా చెప్పండి, అట్లాంటి రైట్ అంటే అట్లాంటిది ఏమీ లేదు. కానీ మీరు మీ అందరినీ గ్యారెంటీ ఇస్తారా? మీరు ఎందుకంత ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోతుంది నాకు అర్థం కావట్లేదండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని చూపిస్తున్నారు. అరే గవర్నమెంట్ మీద ఎందుకు పడుతున్నారు మీరు? మీ గురించి చెప్పండి మాకు అంటుంటే. అరే గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ గురించి ఎవరు అడుగుతున్నారు? ఒక హీరోని సోషల్ మీడియా తెలుసు, తెలియదు ఇంకొకటి ఉంది, పొలిటీషియన్. నేను పొలిటీషియన్. మీరా? స్పెల్లింగ్ చెప్తారా? పొలిటీషియన్ స్పెల్లింగ్ చెప్తారా? నేను పొలిటీషియన్ స్పెల్లింగ్ చెప్తారా? జనసేనలో 6 months చేశాను. పొలిటీషియన్ స్పెల్లింగ్ చెప్తారు మీరు? జనసేనలో 6 months పని చేసిన తర్వాత పొలిటీషియన్ స్పెల్లింగ్ కావాలి మాకు. స్పెల్లింగ్ అందరికీ తెలుసండి. మీరు చెప్పండి. అవసరం లేదు, మీరు చెప్పండి. మీరు ఎలక్షన్ డిపార్ట్మెంట్ చూసుకోండి, నాకు ఉంటాయి. మనం ఏదో సుజిత్ గారిని ఒక మంచి వేలో తీసుకుని వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేసి ఆయన గురించి ఒక పాజిటివ్నెస్ అనేది క్రియేట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాం. కానీ ఏంటంటే మన ఛానల్లో కూడా ఈయన పద్ధతి సేమ్ టు సేమ్. అంటే నా పద్ధతి ఇట్లానే ఉంటుంది అంతే. నీ ఛానల్ కాదు, వేరే ఛానల్ అయినా ఇట్లనే మాట్లాడతాను, నిజాలే మాట్లాడతాను అంతే. నిజం మాట్లాడాలి, కానీ మరీ ఇంత అబద్ధాలు మాట్లాడకూడదు. జనాలకు తెలుసండి బాబు, నేను చెప్పింది క్రిస్టల్ క్లియర్ గా ఉంది. నేను మాట్లాడిన జనాలకు కూడా క్రిస్టల్ క్లియర్ గానే తెలుసు మీరు చెప్పేది పెద్ద అబద్ధాలని, ఏదో శుద్ధి సోది అని చెప్పేసి కూడా అన్ని తెలుసు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చెప్పండి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి లాక్డౌన్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 300 కోట్ల ఫండ్ వస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ప్రజలకి చెప్పమనండి. దమ్ముంటే మీడియా ముందు వచ్చి చూపించమనండి ప్రూఫ్స్. ఈయనకి మీడియా ముందుకు వచ్చి 300 కోట్లు రిలీజ్ అయ్యాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కనీసం మనం 10 కోట్లనే ఖర్చు పెట్టాడు, బిల్ చూపించామని. మీకు చాలా మంది ఈ ఎక్విప్మెంట్ కొన్నారని బిల్ సరే మీకు చాలా మంది చాలా కోట్లు లక్షలు ఇచ్చారు కదా, ఆడి ప్రూఫ్ చూపించండి మీరు ముందు. నేను చూపిస్తాను, డెఫినెట్ గా ముందు చూపించండి. రమ్మనండి, ఎవరొస్తాడు? ఎక్కడికి? ఎవరొస్తారు? మా ఛానల్ ఉంది ఇప్పుడు, మా ప్రూఫ్ చూపించండి. ఎప్పుడు ఎక్కడికి? సైబర్ క్రైమ్ స్టేషన్ కి వెళ్దాం. ఏమన్నా అంటే సైబర్ క్రైమ్ అంటున్నా వెళ్ళారు అనుకోండి, మళ్ళీ బయటికి కూడా రారు. అటే ఈసారి ఏది 40 days ఇక్కడ కింగ్ సారీ అండి, అందరూ బొమ్మనుకుంటున్నారు. ఎనీవే, ఇప్పుడు ఇక్కడ నేను మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్స్ లో మీరు మరీ టూ మచ్ ఓవర్ వెళ్తున్నారు కాబట్టి నేను చాలా వరకు కంటిన్యూ చేయాల్సిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కి మాత్రం ఆన్సర్స్ చెప్పండి చాలా. అంతకు మించి ఓవర్ గా మాత్రం మాట్లాడకండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మా ఛానల్ కి ఎలాంటి కాంట్రవర్సీస్ మరీ ఓవర్ గా అవసరం. ఓకే, కాంట్రవర్సీ అనేది కొంచెం డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఇందాక చెప్పే సగం ఆపేశారు, ఏదో ఆయన యాంకర్ గురించి, ఎవరు యాంకర్ గురించి చెప్తూ మా మధ్యలో ఆపేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అది కాదు మాకు కావాల్సింది. కమర్షియల్ అని చెప్పేసి చెప్పాను, యాంకర్ షో కమర్షియల్ అని చెప్పేసి చెప్పాను. సో ఇప్పుడు మీరు ఇందాక ఒకటే క్వశ్చన్ అడిగారు, మీ గురించి చెప్పండి అన్నా, నేను హీరో అన్నాను అంతే. ఆన్సర్ వన్ వర్డ్ ఆన్సర్. మీరు మారరు, నేను మారను. దీన్ని బట్టి మనందరం కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం కానీ లేకపోతే
ఏదైనా సరే మనం అనుకుంటే మంచి వేలో అది మాత్రం ఇంక సూట్ కావట్లేదు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, మన సుంచిత్ గారు ఏదో షార్ట్ ఫిల్మ్ చేశారు, దాని గురించి తెలుసుకుందాం. సుంచిత్ గారు మీరు ఏదో షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశారు కదా, అది చూసిన తర్వాత చాలా మంది ట్రోల్స్ లో ఈడు ముఖానికి ఇది తప్పితే వేరే ఏం దొరకదా, ఈడు మళ్ళీ పెద్ద హీరోలతో పోటీ అన్న దాంతో ఉంది పరిస్థితి ఏంటి? సో యాక్చువల్ గా అందరూ అనేది ఏంటంటే, మీరు ఒక పెద్ద హీరో అని చెప్పేసి మీడియా చెప్తున్నారు కదా, మరి మీరు షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. అది కదండి మా ప్రశ్న. నేను అడిగిన ప్రశ్న వేరు. ఏంటంటే మీరు పెద్ద పెద్ద హీరోల్లో ఆ సినిమాలో నేను నాయి అని చెప్పారు, ఒక షార్ట్ ఫిల్మ్ అనేది చేశారు, అంటే ఒక చిన్న పార్ట్ ఏదో రిలీజ్ చేశారు. అది చూసిన తర్వాత జనాలు చెప్పేటువంటిది ఈడి ముఖానికి ఇది అవసరమా, అయినా వీడికి ఇట్లాంటివి తప్పితే వేరే ఏమొస్తాయి. ఓకే, నో ప్రాబ్లం. జనాలు ఎలా అనుకున్నా పర్లేదు. సో నేను డెఫినెట్ గా సక్సెస్ చూపిస్తాను. అసలు ఇంత ఈజీగా ఎట్లా చెప్పేస్తున్నారండి? ఇప్పుడు అది గనక నాకు తెలిసి ఎంతమంది చూసారో తెలియదు వ్యూవర్స్, మీరు ఒకవేళ మన సుంచిత్ గారిది ఏంటిదండి షార్ట్ ఫిల్మ్ పేరు మనం చెప్పండి, గులకరాళ్ళ అది ఎపిసోడ్ నేమ్, అది గులకరాళ్ళ స్వామిజీ. యాక్చువల్ గా మన వెబ్ సిరీస్ నేమ్ వచ్చేసి బ్రదర్ ఆఫ్ సత్య హరిశ్చంద్ర వెబ్ సిరీస్ నేమ్. అందులో అదొక ఎపిసోడ్, ఫస్ట్ ఎపిసోడ్. ఈయన గులకరాళ్ళ స్వామీజీ అని చెప్పాడు, కానీ అక్కడ మొలకలేరు కూడా ఇది లేకుండా అయిపోయిన పరిస్థితి. సో మీరందరూ కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఆయన ఒక మంచి వేలు ఉండాలని చెప్పి మాత్రం మేము అందరం కోరుకున్నాం మా ఛానల్ తరఫున. అంతకు మించి మేము మిమ్మల్ని కోరుకునేది ఇంకొకటి ఏంటంటే, దయచేసి అబద్ధాలు మానేయండి. మానరా? మీ చూసారు కదా వ్యూవర్స్, ఇక్కడ చాలు, ఇది ఒక్కటి చాలు. ఈయన అబద్ధాలు మానమని చెప్తే ఇట్లా 360 degrees లో తలకెళ్ళిపోయాడు. అంటే మీ అందరి మీద అర్థం అయిపోయింది మీకు. చెప్పేది రండి, మీరు అబద్ధాలు మానేయండి అన్నారు. నేను అసలు అబద్ధాలు మాట్లాడినా నేను అంటున్నాను. దానిలో ప్రతిది అబద్ధం అంతే. అది ఆన్సర్ కాదండి. మా వ్యూవర్స్ ఇంకా రివర్స్ లో ఏమని అనుకుంటారు తెలుసా, ఈడింకా మాడు అవసరమా? సరే వెళ్ళండి, అందరు వెళ్ళి కేసీఆర్ దగ్గర పోయి మళ్ళీ కేసీఆర్ మీరు సీఎం గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారండి? అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది పక్క పెడితే, ఒకటి మేము ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడలేదు ఫస్ట్ థింగ్, అండ్ సెకండ్ థింగ్ మాకు కావాల్సింది ఏంటంటే, ఏదో మీ గురించి ఎట్లా అంటే మిమ్మల్ని ఇప్పటి వరకు చాలా మంది వాడుకున్నారు అని చెప్పి ఒక చిన్న ఎట్లా అంటే సానుభూతి అనేది ఉంది. మేము మన ఎట్లా అంటే పాస్ట్ ఇంటర్వ్యూస్ కూడా చూసుకుంటే అందులో కూడా ఐ ట్రైడ్ మై బెస్ట్ దట్ ఎట్లా అంటే నేను చాలా ప్రయత్నం చేశానండి ఈయన్ని ఒక మంచి మార్గంలో పెట్టాలి అని, ఆయన ఉండాలి అని. ఓకే, దాని ద్వారానే మళ్ళీ ఈ ఛానల్ కూడా ఒక మంచి కంటెంట్ తోటి మంచి ఎట్లా అంటే విషయాలని చర్చించి ఈయన గురించి మనం మాట్లాడి తెలుసుకుందాం అనేది ఒక ప్రయత్నం మళ్ళీ చేయడం జరిగింది. నాకు తెలిసి అయితే ఇంతకు మించి ఎవ్వడు చేయలేడు. నాకు తెలిసి శివ అనేవాడు కూడా, యాంకర్ శివ గారు అనేవాళ్ళు కూడా ఈయన్ని ఆ నెక్స్ట్ ఇంటర్వ్యూ అడిగినప్పుడు దీని కారణం ఉందని రిజెక్ట్ చేసి ఉంటారు. ఇంకోసారి యాంకర్ శివ గారికి అసలు ఇంటర్వ్యూ ఇవ్వండి, ఓకేనా? వాళ్ళ కాలు పట్టుకొని మొక్కినా కూడా నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి. నేను ఏదో వాళ్ళకి ఒక మంచి కంటెంట్ ఇవ్వాలని నేను అనుకుని ఫోన్ చేస్తే ఇంటర్వ్యూ దేనికి అంటున్నాడు వాడు. కంటెంట్ తెలియాలి కదా ఎవరికైనా, కానీ ఇంటర్వ్యూ దేనికి అంటే నేను ఆల్రెడీ 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అదే ఆ 2 ఇంటర్వ్యూస్ ఇచ్చారు, మరి 3rd ఇంటర్వ్యూ కంటెంట్ ఆయనకి తెలియకపోయి ఉండొచ్చు. మిమ్మల్ని అడిగాడు, మీరు చెప్పలేదు. ఆ విధంగా అడిగాడు. అతను ఏ విధంగా అడిగాడంటే, అసలు ఇంటర్వ్యూ ఎందుకు? అప్పుడు మీరు అడగాల్సింది పోనీ, మరి ఇన్ని రోజులు 2 ఇంటర్వ్యూలు ఎందుకు తీసుకున్నామని. నాకు అవసరం లేదు, వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని బతిలాడాల్సిన అవసరం మరి ఇంకా వదిలేసేయండి. వదిలేసాం మరి. సరే, ఇప్పుడు ఇంకా మీరు చెప్పండి, ప్రజెంట్ మీ యొక్క ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక ప్రాజెక్ట్ ఉంది నాది, ఫీచర్ ఫిల్మ్. అది ఆగస్ట్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ నేను దాని డీటెయిల్స్ ఇప్పుడే రిలీజ్ చేయను. ఇంకొకటి ఏంటంటే, ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాను. May 1st నుంచి స్టార్ట్ అవుతుంది షూటింగ్. విజయవాడ వెళ్తున్నాను నేను May 1st. డైరెక్టర్ వచ్చేసి శ్రీకాంత్ అనే డైరెక్టర్. అండ్ దాంట్లో నేను లీడ్ రోల్ చేస్తున్నాను. అండ్ టైటిల్ వచ్చేసి కలికాలమా లేక కరోనా కాలమా అని చెప్పేసి టైటిల్. సో ఈ లాక్డౌన్ టైంలో, లాక్డౌన్ తర్వాత జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా చూపిస్తాము ఆ షార్ట్ ఫిల్మ్లో. సో మీరు టైటిల్ చెప్తుంటే, సారీ అని మధ్యలో వచ్చినందుకు, మీరు టైటిల్ చెప్తుంటే మాకు ఎట్లా అనిపించింది అంటే,
అది ఎట్లా అంటే ఇప్పటి వరకు ఏంటంటే కరోనా అనేది ఫస్ట్ వేవ్ వెళ్ళిపోయింది, సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది అన్నట్టు ఇప్పుడు సుంచిత్ వేవ్ అయిపోయి మళ్ళీ సుంచిత్ పార్ట్ 2.0 స్టార్ట్ అయిందేమో మా భయంగా ఉంది కొంచెం. ఎందుకంటే మీరు చెప్పేది కూడా అట్లానే ఉంది ఇప్పటి వరకు. అందరూ నా ఇంటర్వ్యూస్ చూసి కొంతమంది ఫన్నీగా కామెంట్స్ పెడుతుంటారు. చాలా మంది సుంచిత్ కాలమా కూడా అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా కరోనా కాలమా లేకపోతే ఇంకేదో అని, అట్లానే సుంచిత్ కాలం అన్నట్టు చాలా మంది సుంచిత్ ఎందుకు రాలేదని చెప్పేసి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, బాధపడుతున్నట్టున్నారు. కరోనా అనేది సుంచిత్ కి రాదు, ఎందుకంటే నేను హీరోని. ఇది మారదు. సో ఆయన ఇప్పటివరకు మీరు చూసారు కదా ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మేము ప్రయత్నం చేసింది ఎప్పుడు సక్సెస్ కాలేదు, మళ్ళీ బిస్కెట్ అయ్యింది. మేబీ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలవడానికి ట్రై చేద్దాం. సో మేరా మీడియా ఛానల్లో వచ్చినటువంటి ఈ యొక్క ఇంటర్వ్యూని దయచేసి చూడండి. మేబీ మీకు కావాల్సిన ఫన్ యాంగిల్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. జనాలకి కొంతమందికి కావాల్సినటువంటి కాంట్రవర్సీకి సంబంధించి పాపం ఆయన బాగానే కవర్ చేశాడు. మేరా మీడియా ఛానల్ మాత్రం దయచేసి అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ సుంచిత్ గారి వీడియో చూడండి, చూసిన తర్వాత మీరే ఇంకా కామెంట్లు మాత్రం ఎర్రదీయండి. థ్యాంక్ యూ. సో చూశారు కదా ఫ్రెండ్స్, నా ఇంటర్వ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మేరా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ గైస్, బాయ్.